Hi friends, please subscribe for more updates. మూవీ అదిరిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడే చూశాను. కల్కి మొక్కాలనిపిస్తుంది నాగేశ్వరి గారి కాళ్ళకి. ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు హైట్ ఈ సినిమాలో హైలైట్. వాళ్ళిద్దరు ఫైట్ సూపర్ ఉంది, అదిరిపోయింది. అలాగే ప్రెసెంట్ దీపికా పడుకునే ప్రెగ్నెంట్. రొమాన్స్ లేవు కాబట్టి ఈ రోజు గుర్తుకు రాదు నైట్. అలాగే పవన్ కళ్యాణ్ గారికి సన్ అకిరానంద్ యాక్టింగ్ ఎలా తీశాడు. కమలాసన్ సూపర్ ఉంది బాగా, నిజంగా 3D లో చూశాను. సూపర్. ప్రభాస్ గారికి ఎంట్రీ గేట్ వచ్చేసింది హాలీవుడ్ కి. ఇక ఈ సినిమాతో హాలీవుడ్ బతలేదు. ఇంకా మన క్లైమాక్స్ ఎలా అనిపించిందన్న మీకు? ఈ సినిమాలో 2 అద్భుతాలు ఉంటాయి. ఒకటి క్లైమాక్స్, రెండోది ఇంటర్వల్ బ్యాంగ్. అలాగే ఈ సినిమాలో మీకు తెలియనిది రాజమౌళి గారు యాక్ట్ చేశారు. అలాగే ఆర్జీవి గారు యాక్ట్ చేశారు. మరి ఆర్జీవి మరి వాళ్ళ అనుదీప్ గారు యాక్ట్ చేశారు. అన్ని చిన్న చిన్న సీన్లు అయినా సరే సినిమాకి చాలా ఉపయోగపడతాయి వాళ్ళ యాక్ట్ చేసిన సీన్స్ అనమాట. ఓకే, చాలా బాగుంది. ఓకే, హాలీవుడ్ లాంటి గ్రాఫిక్ నిజంగా మనం అనుకున్నాం గ్రాఫిక్స్ ఏమన్నా మరి డల్ అయిందా ఎవద్దా అని అనుకున్నాం. గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్. బాహుబలి తర్వాత అదిరిపోయే గ్రాఫిక్స్ చూసాం మనం. అవెంజర్స్ ఇంటికి వెళ్ళిపోవాలి, అలాగే మిషన్ ఇంపాసిబుల్స్ స్మాష్ అయిపోవాలి. చాలా బాగుంది. మరి క్లైమాక్స్ లో ప్రభాస్ విజయ్ దేవరకొండ విజువల్స్ ఎలా అనిపించాయి? ఈ కర్ణ సినిమాలో అతను కొట్టేశాడు నిజంగా. ఇంకోటి చెప్పాలి, చాలా మంది యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తున్నా. విజయ్ ఎంట్రీ ఎలా అనిపించింది? విజయ్ ఎంట్రీ చాలా బాగుంది. విజయ్ ఎంట్రీ బాగుంటది, కానీ 2 minutes ఉంటాడు విజయ్ దేవరకొండ. అదరగొడతాడు. ఫైట్ అనమాట, ఫైట్ సీక్వెన్స్. ఒకటైతే చెప్తున్నా, చాలా మంది యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు మన సినిమాలు వచ్చేటప్పుడు చాలా తప్పుగా రివ్యూలు రాస్తున్నారు. ఆ రివ్యూలు రాసే వాళ్ళకి వాళ్ళ వల్ల సినిమా పాడైపోతుంది. గుంటూరు గారు అలాగే చెడగొట్టారు, దెంగబెట్టారు. అలా యాంటీ ఫ్యాన్స్ ని మీరు ఎంకరేజ్ చేయకుండా మంచి రివ్యూ తీసుకుని మంచిగా పాపులర్ చేయాలి. సినిమా బాగుండాలి, సినిమా బతకాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి 8,000 కోట్లు కొట్టచ్చు అనుకుంటారు? నేను నార్మల్ గా ఇప్పుడు వెళ్తేనే ఎంత సంపాదిస్తాను తెలియదు. అది ఎంత సంపాదిస్తే మనకి ఎంత తెలుస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.